తెలంగాణ రాష్ట్ర సాకారమై 11 ఏళ్లు కంప్లీట్ చేసుకొని 12వ ఏట అడుగు పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సాకారం కోసం అమరుల త్యాగాలు మరువలేనివి. అయితే ఏదైతే ఆకాంక్షించి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి లైన్తో ముందుకెళ్లి రాష్ట్ర సాకారం అయిన తర్వాత ఈ 11 ఏళ్లలో తెలంగాణలో ఎటువంటి మార్పు వచ్చింది అన్నటువంటి విషయంపై ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. అదేవిధంగా వారి త్యాగాలను స్మరించుకొని తీరాలి. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మాట్లాడుకుందాం, ఈ 11 ఏళ్లు ఎటువైపు వెళ్ళింది తెలంగాణ అనేటువంటి అంశంపై గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి. విఠల్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సతీష్ గారు, 12 ఏళ్లకు ముందు తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఎదురు చూశారు అనేది మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా, బట్ ఈ 11 ఏళ్లలో అనుకున్నవి సాధించామా? తెలంగాణ ఏ విధంగా ముందుకెళ్ళింది? ఎంతవరకు ఇంకా వెళ్లాల్సినటువంటి అవసరం, అభివృద్ధి చెందాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అనేది ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. సో మీరు మాట్లాడండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరులకు ఉద్యమ జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర 11వ సంవత్సర 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి, అన్న ఉద్యమకారుడు విఠలన్న గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదే రకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏ విధంగా ఏర్పడింది, 11 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏం ఆశించాం, ఏ ఉద్దేశంతో అమరులైనటువంటి విద్యార్థులు కానీ, అమరులైనటువంటి ఎంతోమంది వారి యొక్క ఆశయ సాధన ఏ మేరకు నెరవేరింది అనేది ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి చర్చిస్తున్నాం, చాలా సంతోషం. ముందుగా ఏ ట్యాగ్ లైన్తో తెలంగాణ సాధించుకున్నామో ఆ కళ కొద్ది మేరకు కూడా నెరవేరలేదనేది మనం అందరం కూడా ఆకాంక్షించాలి. ఎందుకనంటే ఆ రోజు మనం ఎప్పుడైతే 2014 కంటే ముందు రొమ్ము విడిచి రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ నినాదంతో యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సకల జనులు రోడెక్కి తెలంగాణ నినాదిస్తే, ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ ఆకాంక్షించినటువంటి తెలంగాణ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత అనేదే ఉండదు, ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఎక్కడైతే ఉన్నాయో ఆ నిధులు అక్కడే సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఇక్కడే ఉపయోగించబడతాయి. ఇవన్నీ కూడా ఉత్పాదక రంగంగా 11 ఏళ్ళు ఏం సాధించలేకపోయాం, అన్యాయమైంది. అంటే ఇక్కడ సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నిధులన్నీ కూడా ఉత్పాదక రంగం వైపు ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. అవన్నీ కూడా ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ దిశగా ప్రయాణం కొనసాగుతుందని చెప్పి కూడా అందరూ కూడా ఆకాంక్షించారు. అంటే సతీష్ గారు, ఇంటరప్ట్ చేస్తున్నానని అనుకోకండి, బట్ ఈ 11 ఏళ్లలో అంటే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, పలు సెంట్రల్ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, పలు సర్వేలు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కొన్ని నివేదికలు చూసాం. అండ్ తలసరి ఆదాయానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ లభిస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇండస్ట్రీస్ రావడం కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, వీటన్నింటికి చూస్తే అంటే మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఏదైనా రావాలంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, వీటిల్లో తెలంగాణ ముందుంది, లేదంటే తెలంగాణలో డెవలప్మెంట్ అనేది అనుకున్న స్థాయి కన్నా పర్సంటేజ్ లో. మరి ఈ నివేదికలను ఎట్లా చూద్దాం? మనం ఏమంటున్నామంటే, ఏ ఆకాంక్షలైతే మనం ఆలోచించామో ఆ మేరకు సాధించలేమనేది మనం ఆలోచించవలసినటువంటి అంశం. ఏమీ సాధించలేమనేది కరెక్ట్ కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో సేఫెస్ట్ ప్లేస్, అన్ని విధాలుగా అనువైనటువంటి ప్రదేశం ఏదంటే హైదరాబాద్, అందులో తెలంగాణ అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కానీ ఏ ఉద్దేశంతో? మొదటి ట్యాగ్ లైన్ ఉద్యోగ నియామకాలు. తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ద్వారా కానీ,
లేదంటే టీచర్ల నియామకాలు కానీ, లేదంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ప్రక్రియ కానీ, ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఏవైతే వారికి ఇవ్వవలసినటువంటి బెనిఫిట్లు కానీ, లేదంటే రిటైర్ అయినటువంటి వారికి రావాల్సినటువంటి వారు పోగు చేసుకున్నటువంటి డబ్బుల విషయంలో కానీ, ఇవన్నీ డీటెయిల్కి వెళ్తే మన కళ్ళ ముందు కనిపించేటువంటి అంశాలు ఏవైతే ఆకాంక్షల మేరకు జరగలేదు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. అంటే జరగవలసింది ఇంకా ఉంది. ఎందుకు దాంతో పాటుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఆయా రాష్ట్రాలతో పోటీ పడ్డప్పుడు మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపద కానీ కంపేరిటివ్ అదర్ స్టేట్స్ మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఎక్కువ. ఉత్పాదక రంగం అనేది మన దగ్గర అనువైనటువంటి ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ. విఠల్ గారి అభిప్రాయం కూడా తీసుకుందామండి. విఠల్ గారు, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఈ 11 ఏళ్ల ప్రస్థానంకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు ఇద్దరు బ్రదర్స్ సతీష్ అన్నకి, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము, అమరులకు నివాళులు, వారి కుటుంబాలకు కూడా ఎక్కడున్నారో వాళ్ళ కుటుంబాలు వారికి కూడా సానుభూతి తెలియజేస్తూ ఇవాళ 11వ ఆవిర్భావ దినోత్సవం 2014 తర్వాత ఇవాళ 2025లో ఉన్నాం మనము. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అప్పుడే అయిపోయింది. ప్రతిరోజు మనం అంటే మీ చర్చలో కానీ ఎవరు నలుగురు కలిసినా ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ప్రతిరోజు మాట్లాడుకుంటాం మనం. ఎక్కడో అక్కడ చర్చల్లో ఆ ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలు వస్తాయి. ఎక్కడ ఏ నలుగురు కలిసిన తెలంగాణ గురించి మాట్లాడుకునే అంటే ఇంకా సజీవంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. అమరులు 1200 కుటుంబాలు అమరులైనటువంటి సంఘటన మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ సానుభూతి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం సాధించినాం అనేటువంటి ఒక ప్రశ్న మనం రాజకీయాలకు అతీతంగా కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పుడు ఒక వివక్ష, ఒక ఆత్మగౌరవ పోరాటం, మా పాలన మేం చేసుకుంటాం, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలన్నటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఇవాళ మనం సబ్బండ వర్గాలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, తెలంగాణ ప్రజలందరూ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని ఒక రాజకీయ దృక్కోణంతో కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రజలందరూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా సంఘాలు, పార్టీలు, వ్యవస్థలు, జేఏసీలు అంటే మొత్తం సబ్బండ వర్గాలు ఇందులో భాగస్వామ్యమైనవి ప్రత్యక్షంగా. ఒకానొక సందర్భంలో 2 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చిన సంఘటన కూడా మనం చూసినాం. ఇంత గొప్ప శాంతియుత పోరాటం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. దురదృష్టం ఏంటంటే అమరులయ్యారు, అది వేరే విషయం. సో ఇక్కడ 11 సంవత్సరాల తర్వాత కూడా మనం ఏం సాధించినటువంటి ప్రశ్న ఒకసారి వేసుకుంటామా, నాణ్యానికి ఇటువైపు అటువైపు చూడాలి. ఒకవైపు ఏమో తెలంగాణ జీడిపి 16 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. తలసరి ఆదాయము దాదాపు 3,50,000 రూపాయలకు తలసరి ఆదాయం మనకు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి తలసరి ఆదాయం తీసుకుంటే 6,50,000 రూపాయలు కనిపిస్తూ ఉంటుంది. అదే ఆసిఫాబాద్ ఈ వికారాబాద్ తీసుకుంటే 50,000 మాత్రమే తలసరి ఆదాయం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినట్టుగా కనిపిస్తుంది, రోడ్లు బాగా అభివృద్ధి చెందినట్లు కనిపిస్తుంది, గ్రామాలు అక్కడక్కడ గ్రామాలలో చాలా రకాల మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే తెలంగాణ బయటకు వెళ్ళి ఎవరైనా వచ్చి చూసినప్పుడు డెఫినెట్గా తెలంగాణ చాలా డెవలప్ అయింది అనేటువంటి కోణం కనిపిస్తుంది. ఇంకొక దృక్పథం చూస్తేమా, ఇంకొక వైపు నాణ్యానికి ఇంకొక వైపు చూస్తే ఉద్యోగాల విషయంలో ఇంకా 2 లక్షల ఖాళీలు ఉండడం ఏంటి, దాదాపు 2 లక్షల ఖాళీలు ఇంకా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అదేవిధంగా నిజంగా రైతులు ఇవాళ వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా, రైతులు వారికి నిజంగా లాభదాయకమా, రైతులు వ్యవసాయం చేస్తున్నారా గ్రామాలల్లో, యువత 50 లక్షల మంది యువత కావచ్చు, ఇక చదువుకున్నటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళకి నిజంగా ఉపాధి మనం కల్పించే ప్రయత్నం చేసినామా, మహిళలకు జరిగినటువంటి సాధికారిక ఏంటి, బడుగు బలహీన వర్గాలకు జరిగినటువంటి సాధికారిక ఏంటి, ఇవన్నీ కూడా ఇంకొక వైపు మనం పేదరికం కనిపిస్తూనే ఉంటుంది. ఆర్థిక అంతరాలు ఈ 10 సంవత్సరాల్లో చాలా విపరీతంగా పెరిగినట్టు కనిపిస్తుంది. అంటే పేదవాళ్ళుగా ఉన్నారు, ధనవంతులు ఇంకా బాగా ధనవంతులైనటువంటి సందర్భాలు కనిపిస్తాయి. సో ఈ రకమైనటువంటి వైరుధ్యాలు తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రతి సగటు జీవికి అత్యధిక భారమైనటువంటి ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజులు, విద్య.
ఒక ఎల్కేజీ పిల్లగాన్ని చదివించాలన్నా లక్షల రూపాయలు. ఈవెన్ గ్రామాలలో ఉన్నవాడు లేనివాడు కాదు, ప్రతి వ్యక్తి కూడా ఆటో డ్రైవర్ కావచ్చు, కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాతావరణం ఉంది. అంటే ప్రైవేట్ స్కూల్కి పంపించాలన్నటువంటి ఈవెన్ గ్రామాల్లో కూడా మనకు స్కూల్ బస్సులు కనిపిస్తూ ఉంటాయి. అది దాదాపు సంవత్సరానికి 50,000 60,000 ఆల్మోస్ట్ అందరూ కూడా మాక్సిమం ట్రై చేస్తారు, అంటే ప్రైవేట్ స్కూల్ కి పంపడానికే ట్రై చేస్తారు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కుదరకపోతే మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. ప్రైవేట్ స్కూల్ అనేది ఒక పెద్ద అత్యంత భారమైనటువంటి, అంటే సంపాదన ఎంత, ఒక విద్యార్థికి 50,000 నుంచి ₹1,00,000 కట్టడం ఎంత. రెండోది ఏంటమ్మా, తమ కుటుంబంలో ఎవరో ఒకరు హాస్పిటల్ పాలవుతాయి. అది 99% ప్రైవేట్ హాస్పిటల్ పోయే ప్రయత్నం చేస్తారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్ పోరు. ఒక్కసారి హాస్పిటల్లో పడిపోతే మినిమం 50 నుంచి ₹1,00,000. ఇంకేదైనా తీవ్రమైన జబ్బు ఉంటే హైదరాబాద్ కార్పొరేట్ విఠల్ సార్ చెప్తారు కదా, ఒక హాస్పిటల్ బిల్లు చాలు మధ్యతరగతి వాడు పేదవాడైపోవడానికి. నేను అదే చెప్తున్నామా, ఒక మధ్యతరగతి కుటుంబం అంటే నెలకు 15,000 20,000 సంపాదించే ఒక సగటు కుటుంబము ఈ 2 సమస్యలతోటి తెలంగాణ సర్వనాశనం అవుతుంది ఆర్థిక వ్యవస్థ. ఒకసారి హాస్పిటల్ అయినా పిల్లలు పోతే ఆ కుటుంబం కోలుకోదిగా. ఇంకొక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి 10 ఏళ్లలో మనం తెచ్చుకున్నది ఏంటమ్మా, గ్రామాలల్లో విచ్చలవిడిగా మద్యం తాగడం, మద్యం దొరకడం, బెల్ట్ షాప్లు అంటారా వాటెవర్. 8th క్లాస్ పోరల నుంచి కూడా వాళ్ళ తాడుకు అలవాటు చేసుకుంటారు. అది సరిపోదని చెప్పేసి వాళ్ళ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అంటే ఒక భారత పౌరులుగా మనం చెప్పుకున్న యువత ఇవాళ మద్యం చక్రంలో ఇరుక్కున్నారు, డ్రగ్స్ చక్రంలో ఇరుక్కున్నారు, వాళ్ళ భవిష్యత్తు లేదు. ఇంకో విచిత్రం ఏంటంటే, అంటే ఎవరికి వారు ఏమనుకుంటే, నాకు 1 ఎకరా భూమి ఉంది, నేను కోటీశ్వర్ని, 50 లక్షలు మినిమం. తెలంగాణ వ్యాప్తంగా మనం సాధించిన ఘనత ఏంటంటే, ఇక్కడ ఏ మారుమూల గ్రామానికి పోయినా 20-25 లక్షలు తక్కువ ఎకరాలు లేదమ్మా. భూమి ఉన్నవాడు ఏమనుకుంటే, 1 ఎకరా 2 ఎకరాల భూమి ఉన్నవాడు నేను కోటీశ్వర్ని అనుకుంటున్నాడు. ఇంకొక ప్రమాదకరమైన తెలంగాణ జరిగిన ప్రమాదం ఏంటంటే అమ్మా, వర్క్ కల్చర్ దెబ్బతిన్నది. ఎవరు పనిచేయడం లేదమ్మా, అది చాలా దురదృష్టం ఇది. అంటే ఉన్నవాడు పనిచేయడం లేదు, లేనివాడు కూడా పనిచేయట్లేదు. వీళ్ళు హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ ఉంది కదమ్మా, ఇంటర్నేషనల్ సిటీ కదా హైదరాబాద్ లో. ఏ హాస్పిటల్లో చూసినా మనవాడు పని చేయట్లేదు, ఏ ఐటీ కంపెనీలో మనవాడు పని చేయలేదు, ఏ ఇండస్ట్రీస్ లో మన పని, ఏ కన్స్ట్రక్షన్ లో అయినా మనవాడు పని చేయలేదు, ఏ హోటల్లో మనవాడు పని చేయట్లేదు, ఏ సర్వీస్ సెక్టర్ లో మనవాడు లేదు. ఈవెన్ ఈ గిగా వర్కర్స్ అనుకుంటాం, వాళ్ళు కూడా మన వాళ్ళు పని చేయట్లేదు. అంటే తెలంగాణ ప్రజల్లో వర్క్ కల్చర్ పోయింది. ఏ సమాజం అయితే పనిచేసే తత్వం పోతుందో అమ్మా, ఆ సమాజం చచ్చిపోతుంది. ఇవాళ ఉన్న భూమి ఎకరనో 1 ఎకరా అమ్ముకుంటాం, భవిష్యత్తు ఏంటి? రోడ్డు మీద పడతావు కదా, ఏ పని చేత కాదు, ఏ వాతావరణం. ఇది తెలంగాణ పాలకులకు ఇది మైక్రో లెవెల్ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉండే. ఓట్ల కోసం మేము పథకాలు ఇచ్చినాం, మేము ఓట్లు వేస్తే చాలు అన్నటువంటి వాతావరణం కాదమ్మా. ఇవాళ తెలంగాణ సమగ్ర సమాజము అభివృద్ధి ప్రపంచంలో. ఒకసారి మల్లయ్య యాదవ్ గారి వర్షన్ కూడా తీసుకుందామండి. మల్లయ్య యాదవ్ గారు మీ వాయిస్ తీసుకుంటా ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. మల్లయ్య యాదవ్ గారు, మల్లయ్య యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఈ 11 ఏళ్లలో ఇంతకుముందు ఇద్దరు మాట్లాడినప్పుడు, విఠల్ సార్ అండ్ సతీష్ గారు మాట్లాడినప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే గత పాలనకు సంబంధించినటువంటి అంశాలను అనే చెప్పాలి. అండ్ మోరోవర్ 11 ఏళ్లలో అనుకున్నది ఆ స్థాయిలో సాధించలేకపోయాము ఒకటి. అండ్ విఠల్ గారు చెప్పినప్పుడు ఒక 3-4 అంశాలు కూడా ప్రస్తావించారు. నిజంగా కూడా వాటికి సంబంధించి చాలా విమర్శలే గత ప్రభుత్వం ఫేస్ చేసింది కూడా. అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రేక్షకులకి, మీకు, ప్యానల్లో ఉన్న విఠలన్నకి, సతీష్ గారికి మీకు కూడా సార్. నేనేమి విభేదించట్లేదు, విఠలన్న చెప్పినా లేకపోతే సతీష్ గారు చెప్పినా నేనేమి విభేదించట్లేదు. కొన్ని విషయాల్ని మనం వాస్తవాలను కూడా ఒప్పుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఏం మారింది 75 సంవత్సరాలలో? ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మారింది అని క్వశ్చన్ చేసుకుంటే వలసలు ఆగిపోయినాయి. ఉపాధి లేక, అవకాశాలు లేక, చేసుకోవడానికి పని లేక, సంకన పసిపిల్లలు వేసుకొని వలసలు పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు దుస్థితి లేకుండా అయిపోయింది. ఇవాళ పాలమూరులో కూడా పంటలు పండించుకోగలుగుతున్నాం. మా నల్గొండ జిల్లానే ఉంది, ఎడారిగా ఉన్న నల్గొండ జిల్లా. ఒక లెఫ్ట్ కెనాల్ మామూలుగా కొన్ని ప్రాంతాల నుంచి, మా నియోజకవర్గం కానీ, మిర్యాలగూడ కానీ, హుజూర్నగర్ నుంచి అటు రైట్ కెనాల్కి పోవాలి కాబట్టి పోతున్న ప్రాంతం కొంతవరకు మామూలుగా కెనాల్ ఏరియా తప్ప మిగతా 12 నియోజకవర్గాలలో మా దాంట్లో కూడా పార్ట్లీ నియోజకవర్గంలో కూడా కొంత ప్రాంతం ఎడారిగానే మిగిలిపోయండి.
మరి నల్గొండల రాళ్ళు రప్పలు గుట్టలు తప్ప అక్కడ ఉన్న వాళ్ళు కూడా 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా చేసుకోవడానికి వ్యవసాయం భూమి ఉన్నా నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడ్డ రైతాంగం హైదరాబాద్కు వచ్చి చెప్పుకోలేక తాపీ మేస్తులుగా కాలం వెళ్ళబుచ్చిన పరిస్థితిని చూసినాం మనం. కప్పలకి పెళ్లిళ్ళు చేసిరు, వర్షాలు రావాలి, వనరులు కరుణించాలని. అటువంటి తెలంగాణలో అయ్యాల వనరులుండి అవకాశాలుండి చేసుకోలేకపోతున్నాం. అది వివక్ష జరుగుతూ ఉంది అని చెప్పేసి ఉద్యమం మొదలైన తర్వాత ఉద్యమ ఫలితంగా, త్యాగాల ఫలితంగా, ఎంతో మంది యువకుల బలిదానాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి చేసుకోవటానికి మనం ఆ రోజు ఏ రోడ్ మ్యాప్ అయితే తీసుకున్నామో దానికి అనుగుణంగా ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలలో 10 సంవత్సరాలలో ఎంతవరకు సఫలీకృతమైనమని అంటే ఇవాళ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయగలిగినాం. ఆ రోజు పంట ఎంత, విస్తీర్ణం ఎంత, ఈ రోజు పండుతున్నది ఎంత, విస్తీర్ణం ఎంత, రైతాంగానికి ఎంత మేలు జరుగుతుంది అని. అయ్యాల పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఆపదకో చదువు కోసమో పిల్లల భవిష్యత్తు కోసమో భూమి అమ్ముదామంటే కొనే నాదుడు లేడు. తొండలు గుడ్లు పెట్టే భూములు మాకెందుకు అని చెప్పేసి వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా లేవు అని అనుకున్నారు. కానీ ఈ రోజు గ్రామాలలో కూడా వ్యవసాయ భూమి ధర చుక్కలు అంటింది మొన్నటి వరకు. సరే, ఈ మధ్య కాలంలో సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి. దానికి కారణాలు మనం ఏదో ప్రభుత్వం మీద నిందలేయటమో ఇంకోటి కాదు, ఎవరికి వాళ్ళు విశ్లేషించుకుంటే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు మామూలుగా ఏం జరిగింది అని అంటే మొన్నటి వరకు నిజాము ఇచ్చిన ఇయాల్టికి కూడా ఏమైతుంది, నిజాం ఆర్థోపెడిక్ ఏంది, గాంధీ హాస్పిటల్ ఏంది, అంతకుముందు ఉస్మానియా హాస్పిటల్ ఏంది, సెక్రటరియట్ ఏంది, అసెంబ్లీ ఏంది, ఆర్ట్స్ కాలేజ్ ఏంది, ఇవన్నీ నిజాం కట్టించిన బిల్డింగ్లనే చేసుకున్నాం. ఇవాళ మనకు మామూలుగా 75 సంవత్సరాల స్వాతంత్రంలో తెలంగాణలో ఇన్ని రకాలుగా ఆదాయ వనరులు ఉన్న తర్వాత మిగులు బడ్జెట్ అని చెప్పి చెప్పుకున్న తర్వాత మనకంటూ సొంత వనరులను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయినాము. ఇవాళ ఒక సెక్రటరియట్ కట్టుకున్నా, లేకపోతే ఒక దేవాలయం కట్టుకున్నా, లేకపోతే ఇతరత మనకంటూ సొంత వనరులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు నిజాం ముందు దృష్టితోనే ఇవాళ కాకతీయులు కానీ, తర్వాత మన దగ్గర మన ప్రాంతంలో నిజాంలు కానీ తెలంగాణలో వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉండటానికి చెరువుల్ని ఆ రోజు తవ్విస్తే ఆ చెరువుల్ని పట్టించుకున్న నాదులు లేడు. వరద వస్తే మామూలుగా పొల్లిపోయినాయి తప్ప నీళ్లు ఆగే పరిస్థితి లేదు. మిషన్ కాకతీయ ద్వారా వాటన్నిటి పునరుద్ధరించగలిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది తెలంగాణలో నీళ్లు కూడా మల్లయ్య యాదవ్ గారు, ఈ విద్యా వైద్యంకు సంబంధించి ఇంతకుముందు విఠల్ గారు చెప్పారు, నిజంగా కూడా అది ఎంత పిరమైందో అందరికీ తెలిసిందే. అయితే గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం ఉండుంటే పేరెంట్స్కి ఖచ్చితంగా ప్రైవేట్ వైపు చూడరు, అంతంత ఖర్చులు పెట్టి. గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన నమ్మకం ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు చూడరు. బట్ ఈ క్రమంలో వెనకబడ్డా, దాన్ని కట్టడి చేయలేకపోయారు మీరు. దానికి ప్రధానంగా 2 కారణాలు అండి. ఒకటి, ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టడంతో కార్పొరేట్ హాస్పిటల్స్ కి చాలా మంది జనాలు పోయారు. రెండోది, ప్రభుత్వ హాస్పిటళ్లలో సేవలు మెరుగైనవి చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ వచ్చినా కానీ దానికి సరైన అంటే ప్రజలు అటు అట్రాక్ట్ కాలేదు. మీకు ఒక చిన్న చెప్తా, ప్రసవాలకు ఇంతకుముందు కనీసం మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉండే. అన్ని నార్మల్ డెలివరీస్ తెలంగాణ ప్రభుత్వంలో చేయగలిగారు. అంగన్వాడీస్ ద్వారా ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి న్యాచురల్ డెలివరీ కోసం, అంటే సిజేరియన్ చేసుకుంటే రేపటి భవిష్యత్తులో మీకు ఆరోగ్యాన్ని కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రోత్సహించడంతో దాదాపుగా 90% డెలివరీస్ గ్రామీణ వాతావరణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేసుకున్నారు. మీకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మామూలుగా ఆ రోజు ఏంటి ఈ రోజు ఏంటి అనేది కంపేర్ చేస్తే డెఫినెట్ గా ఆ మార్పు అనేది ఏర్పడుతుంది. కాకపోతే ప్రజలు ఎంతవరకు స్పందించారు అని అంటే దానికి రకరకాలుగా ఇన్సూరెన్స్ ఉన్నోళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చేసుకున్నారు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత జనరల్ గా పేరెంట్స్ మీద హెల్త్ ఇన్సూరెన్స్ చేపించడం, లేకపోతే వాళ్ళకి ఆఫీసులో వచ్చేటి పేరెంట్ ఎలిజిబిలిటీ ఉండటంతో వాళ్ళు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లలో పోయి చేయించుకోవడం కానీ, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ ద్వారా మామూలుగా అక్కడ పోయి చేసుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నారు. కానీ గ్రామాలలో ఆఖరికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ను కూడా ఇంప్రూవ్ చేయగలిగినాం కదండి. 104 ద్వారా మామూలుగా పోయి పేషెంట్లకు అక్కడే ఇవ్వగలిగినాం. కంటి వెలుగు ద్వారా కంటి అద్దాలు ఇచ్చారు. అంటే ప్రాథమికంగా మొత్తాన్ని సంపూర్ణంగా 100% ఒకటేసారి చేసినామని చెప్పేసి ఏ ప్రభుత్వం ఎవరు చెప్పలేరు. అడ్వాన్స్డ్ కంట్రీస్ అయిన అమెరికాలో కూడా ఇవాళకి పేదరికం ఉంది. కానీ మనం ఒకటేసారి రూపం ఆపడం అంటే ప్రయత్నంగా తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత ఏ కారణంతో ఏ ప్రధానాంశాలతోనైతే తెలంగాణ సాధించినమో, సాధించడానికి పోరాటం చేసినామో, ఆ పోరాటంలో ఎంతమంది అయితే అమరులయ్యారో, ఉద్యమకారులు విఠలన్న లాంటి వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాల నుంచి అనేక కార్యక్రమాలు చేయడంతోనే ఈరోజు సాధ్యమైంది. ఎవరు కాదని లేని వాస్తవం అది. కానీ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరిగినాయి.
ఇది కొనసాగింపుగా ఎంతవరకు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. ఇవాళ మార్పు ప్రజలు ఈ కొనసాగింపుకు సంబంధించి సతీష్ గారే చెప్తారు. ఇప్పుడు 11 ఏళ్లలో 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇస్తే ఇప్పుడు మీరు వచ్చి 1 ఇయర్ అయిపోయింది. సో ఈ క్రమంలో మీరు ఏ వైద్యానికి సంబంధించి చూసినట్లయితే ఇంతకుముందు మల్లయ్య యాదవ్ గారు అన్నారు, ప్రసవాలకు సంబంధించి ప్రస్తావించారు, కిట్లకు సంబంధించి ప్రస్తావించారు. అవి కొనసాగుతున్నాయా? ఖచ్చితంగా విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఈ సమాజానికి 2 ఎలిమెంట్స్ లాంటివి. మనిషికి 2 కళ్ళు లాంటివో సమాజానికి విద్యా వైద్యం అనేది అలాంటివి. అలాంటి సందర్భంలో ఎడ్యుకేషన్ ప్రాథమికంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో నిధులు కేటాయించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, మతాల వారిగా కులాల వారిగా విడదీయరాదు. గతంలో గురుకులాలు ఉంటే ఏ విధంగా ఉండే, ఆ పోటీ ప్రపంచంలో చదువుకుంటే అందరూ కలిసి ఉండే. గతంలో మనం గురుకులాలు చదివినప్పుడు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, బీసీ కానీ అందరూ కూడా ఒక గురుకుల ఒక సెంట్రల్ కింద చదివినప్పుడు అందరూ కూడా కలిసి ఉండేవారు అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. గతంలో అలాంటి పరిస్థితి జరగలేదు కాబట్టి అలా ఉండకూడని ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 2025-26 సంవత్సరానికి ప్రారంభించడానికి కొన్ని నియోజకవర్గాల్లో వాటికి శిలాఫలకం వేయడం అనేది జరిగింది. ఏపీఐ అకాడమీలో ఇక్కడ టీజీపీఎస్సీలో ఆల్రెడీ అడ్మిషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసు వారికి. దాంతోపాటుగా ఏదైతే ఫీజు రెగ్యులేషన్ కమిషన్, గత ప్రభుత్వం ఫీజులు విచ్చలవిడిగా పెరగడం ద్వారా పిల్లలు ఎవరైతే మనం ఇందాక చర్చించుకున్నాం, గత ప్రభుత్వం 4460 ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే కడు బీదవారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పరిస్థితి. అంటే మేమందరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి బ్యాక్గ్రౌండ్ మనందరూ కూడా ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మీడియం చేంజ్ ద్వారా కానీ ప్రభుత్వం కూడా మీడియం కూడా చేంజ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోవడం వల్ల, కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇందాక విట్లని చెప్పినట్టుగా భూముల వాళ్ళు పెరగడం ద్వారా ఒక అరెకరం అమ్ముకొని పిల్లలను చదివించాలన్న ఉద్దేశంతో వాళ్ళు మైగ్రేట్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితికి కారణం గత ప్రభుత్వమా కాదా ఒకసారి మనం అందరం ఆలోచన. అలా కాకుండా టీచర్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత అంటే సతీష్ గారు దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ స్కూళ్ల పైన ఓవరాల్ గా కూడా అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతున్నారు. స్కూల్ అండ్ వైద్యానికి అంటే స్కూల్స్ కు సంబంధించి, హాస్పిటల్స్ కు సంబంధించి ఈ రెండింటి విషయంలో మాత్రం ఓవరాల్ గా దేశం మొత్తం మీద అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కు సంబంధించి కూడా మాట్లాడినటువంటి క్రమంలో అవి అండ్ వాటితో పాటు ఆరోగ్యశ్రీ అండ్ మీరు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ, సో వీటికి అంటే ఈ అమౌంట్స్ కూడా ఖచ్చితంగా ప్రైవేట్లో చూపించుకునే అవకాశం ఉంటుంది కదా పెద్ద ట్రీట్మెంట్స్కి. అంటే ఎందుకంటే ఎవరైతే ఇందాక రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది చాలా ఉపయోగకరం, మనం అలానే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఎవరైతే 5 లక్షలు భరించలేని వాళ్ళు ఉంటారో, 10 లక్షలు భరించలేని ఉంటారో, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాలి. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అలాంటి ఎక్విప్మెంట్ లేనప్పుడు, వాళ్ళకు ఆత్మస్థైర్యం లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉస్మానియా హాస్పిటల్ ఎన్నాళ్ళ నుంచో శిథిలావస్థలో ఉంది. గత ప్రభుత్వం నిర్వహించలేదు, అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏదున్నా మాదున్నా ఎవరిదున్నా ఏదన్నా విషయం. కానీ మేము వచ్చిన తర్వాత దాన్ని శంకుస్థాపన చేశాం, దాని పనులు కొనసాగుతూ ఉన్నాయి, నిర్మాణమైనటువంటి పనులు. అంటే అక్కడ ఉన్నటువంటి పని వర్షం పడితే అక్కడ పేషెంట్ల మీద వాటర్ పడుతున్నటువంటి పరిస్థితి. ఒక పేషెంట్ అక్కడికి వెళ్తే ఇంకా పేషెంట్గా మారేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తే ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే, మేము మా పక్క నియోజకవర్గం కాబట్టి మేము ఏదైనా తీసుకొని వెళ్తే అక్కడ మేము ఉండలేనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు, ప్రాపర్ ఎక్విప్మెంట్ కల్పించినప్పుడు అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వారికి అవకాశం వచ్చినప్పుడు ఈ 10 లక్షలు నేను భరించలేనటువంటి స్టేజీ అని ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారికి ఆ వెలుసుబాటు అవుతుందా కాదా మనం అందరం కూడా వాస్తవ పరిస్థితిని ఆలోచన చేయాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు లక్షల మంది దాని ద్వారా లబ్ధి జరగడం అనేది జరిగింది. చేస్తా ఉన్నాం. దాన్ని ఆసరాగా చేసుకొని కార్పొరేట్ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు లక్షల్లో దండుకోవడం అనేది దురదృష్టకరం. వాటిని కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా 100% కట్టడి చేయాలి. ఏదైనా దేనికైనా ఖచ్చితంగా ఏంటుందంటే
మెడికల్ డిపార్ట్మెంట్లో ఏవైతే జీవోల ప్రకారం 170 ప్రకారం ప్రతి 171 జీవో ప్రకారం ఏదైతే ట్రీట్మెంట్కు ఎంత తీసుకోవాలనేది కూడా కట్టడి చేయవలసినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు వాటిని కట్టడి చేయాలా, అది చేయడానికి ప్రభుత్వాలు శాయశక్తుల ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకసారి ఈ 1 year కి సంబంధించి విఠల్ గారి ఒపీనియన్ తీసుకుందాము. విఠల్ గారు, మీ వాయిస్ కమ్ బ్యాక్. విఠల్ గారు ముందుగా మాట్లాడినప్పుడు 10 ఏళ్ల ప్రస్తావన గురించి ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు అంటే ఆ కంటిన్యూటీ అనేది, లేదంటే మీరు అన్నారు నాణానికి 2 వైపులా చూడాలి, అభివృద్ధికి సంబంధించి చూడొచ్చు, కొన్ని వెనకబడ్డవి కావచ్చు, లేదంటే జరగకూడనివి కూడా కావచ్చు. సో అటువంటి వాటి ఈ రెండింటి కంటిన్యూటీస్ ఎలా ఉన్నట్టు మీకు అనిపిస్తామని చెప్పండి. ఇప్పుడు మా మల్లన్న మాట్లాడినా, మా సతీష్ అన్న మాట్లాడినా క్లియర్ 10 ఏళ్లలో నేను అభివృద్ధి కనిపించడం లేదని డెఫినెట్ గా కనిపిస్తుంది అమ్మా. కాళేశ్వరం కనిపిస్తుంది, ఆ తర్వాత 33 జిల్లాలు కనిపిస్తాయి. 33 జిల్లాలలో పెద్ద పెద్ద భవనాలు, కలెక్టర్ భవనాలు కనిపిస్తాయి. హైదరాబాద్ లో సెక్రటేరియట్ భవనం కనిపిస్తుంది. అభివృద్ధి అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు సగటు మానవుడు ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మౌలికంగా వాటి పరిష్కారానికి మనం ఏం చేయగలిగినాం అన్నది ప్రశ్న. తెలంగాణ అద్భుతమైన రాష్ట్రం అని మళ్ళీ చెప్తున్నామా, ఇది ధనిక రాష్ట్రం. విడిపోవడమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంతో సర్ప్లస్ స్టేట్ ఇది. దురదృష్టం ఏంటంటే 8 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు జరిగినాయి. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు దేనిపైన పెట్టినాం, ఏ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద పెట్టినాం? ఇప్పుడు చాలా చర్చలు జరిగినాయి కాళేశ్వరం మీద. నేను మళ్ళీ ఒకటే సెంటెన్స్ లో మాట్లాడతాను. 18 లక్షల కోట్ల లక్ష్యంగా ఏర్పడినటువంటి 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి కాళేశ్వరము ఇవాళ 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇస్తున్నాం. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పినా, లేదన్నా ఏ రిపోర్ట్ తీసుకున్నా అది 50,000కు మించి రావట్లేదు. కారణాలు ఏదైనా కావచ్చు, అది గూగిపోయిందా, నీళ్ళు పంపింగ్ లేదా, ఏం జరిగిందా చర్చ పక్కకు పెడితే ఇవాళ 18 లక్షలు ఉన్నటువంటి బోర్ బావులు, అంటే 2014లో 18 లక్షలుగా విడిపోయినప్పుడు తెలంగాణ రైతుల చేతిలో 18 లక్షల బోర్ బావులు ఉన్నాయి. ఇవాళ 30 లక్షల బోర్ బావులకు చేరింది మనం. అంటే అదనంగా 12 లక్షల బోర్ బావులు తెలంగాణ రైతులు వేసుకున్నారు. రైతులు కష్టపడి పంట పండించుకోవడం ద్వారా మనం హైయెస్ట్ గా కనిపిస్తుంది మనకు పంట. అంటే వరి పంట అయినా ఇంకేదైనా ఎక్కువ 1,50,00,000 వరకు టన్నుల మెట్రిక్ టన్నుల వరకు మనకు ఉత్పత్తి కనిపిస్తుంది. 2 పంటలు మిగిలిన వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా. ఈ 1 year కంటిన్యూటీ పైన ఏం చెప్తారు? నేను అదేమ్మా, గత ప్రభుత్వం కొనసాగించినటువంటి పథకాల్ని ఆపితే ఎవరు ఊరుకోరు. ప్రజలకు అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం తెచ్చి పెడితే ఇవాళ కూడా మనం రూపాయికి బియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరికి ఇచ్చిందా, అది ఒక అవసరమైతే రెగ్యులేట్ చేయాల్సినటువంటి రైతు బంధు ఇవాళ 3 దఫాలుగా 3 ఇన్స్టాల్మెంట్స్ రైతు బంధు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి వేసినట్టుంది. రెండోసారి ఇవాళ దశల వారి ఎకరాకు 2 ఎకరాలు 3 ఎకరాలు. ఇవాళ ప్రజల్లో రైతులలో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. మా రైతు బంధు ఆపుతారా అనేది. అంటే ఉద్యోగి జీతం ఎట్లా ఆపుతావో ఇవాళ రైతు బంధు ఆపితే అంత కోపం వస్తుంది ప్రజలకి. ముఖ్యంగా వృద్ధులకి మేము ఓట్లు వేసినాము, పెన్షన్ పెంచుతున్నాడు, 500 కూడా పెంచాలన్నటువంటి కోపం ఇవాళ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రజలు, ప్రభుత్వం ఏం చేస్తుంది, అప్పులు చేసిందా, అది చేసి సామాన్యమైన ప్రజలు ఏం కోరుకుంటారమ్మా, నాకేమొచ్చింది ఇవాళ గ్రామం కూడా ఏమొచ్చిందని ఆలోచించడం లేదు. ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది అనేటువంటి ప్రశ్నలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమైనా ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు పనిచేయడం లేదు. 6 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు, ఏదో సమస్య ఎదుర్కొంటుంది ప్రభుత్వము. కావాల్సినటువంటి వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది శుభపరిణామే, అద్భుతం. ఎందుకంటే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కులాల వారీగా విభజీసి సమాజాన్ని విభజన రూపంలో మార్చేవాళ్ళు. మేము ఆ రోజు కూడా చెప్పినాం కేసీఆర్ గారికి, KG to PG విద్య ఉచితంగా ఇస్తామన్న నినాదం ఇచ్చినప్పుడు ఈ కులాల వారిగా స్కూల్స్ పెట్టొద్దని స్వయంగా నేను చాలా సందర్భంలో వారితో కలిసే అవకాశం ఉన్నప్పుడు చెప్పిన. దురదృష్టం ఏంటంటే కులాల వారిగా గురుకులాలు రావడం అన్నది సమాజానికి చాలా ప్రమాదం. అందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదివే ప్రయత్నం చేయడానికి మంచిదే. ఇవాళ ఈ రోజు శంకుస్థాపన జరిగితే ఎప్పుడు అవుతాయి అవి? ఎన్ని సంవత్సరాలకైతే? నా దృష్టిలో ఉచిత విద్య అందించాలంటే డెఫినెట్ గా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావాలి. అప్పుడే ఆ ప్రెజర్ తగ్గుతుంది ప్రైవేట్ స్కూల్స్ పైన. అంటే
ఆ ప్రాంతంలో ఆ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అదే స్కూల్లో చదివే వాతావరణం రావాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇవాళ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం విద్య మీద 5% ఖర్చు పెట్టింది, వైద్యం మీద 5% ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా 5.5-6% మాత్రమే, రెండు రంగాలు. ఇట్లా అవి కూడా ఉద్యోగుల జీతాలకు, టీచర్లు ఉద్యోగుల జీతాలకు మాత్రమే ఫండ్ సరిపోతుంది. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వాళ్ళు నినాదం పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా మండల హెడ్ క్వార్టర్ లో పెట్టి ఒక 1 year లో 2 years క్లోజ్ చేసి స్కూల్ ఉచిత విద్య ఇవ్వడానికి 1,00,000 కోట్లు అప్పు చేసిన ఎవరు క్వశ్చన్ చేయరమ్మా. ఉచిత వైద్యం ఇవ్వడానికి 1,00,000 కోట్లు అప్పు చేసిన ఎవరు క్వశ్చన్ చేయరు. ప్రభుత్వము ప్రయారిటీస్ ఏంటి? ప్రయారిటీస్ కేవలం ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కమిషన్ల ద్వారా వచ్చిన పంచుకోవడం, మళ్ళీ రాజకీయం మారాలని చెప్తా ఉన్నాను. ఈ 1 year కాంగ్రెస్ పాలనపై గురుకులాల పరిస్థితి చూసినాం మనం. విషాహారం తిని ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ రోజు కాలేజీ యాజమాన్యాల రోడ్ల మీద పట్టడంతో పాటు సర్టిఫికెట్లు రాక పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పోయి ఆవేదన వ్యక్తం చేస్తే ఏం దిక్కు చూసిన పరిస్థితులలో అప్పో చేసిపోయి సర్టిఫికెట్ల కోసం ప్రైవేట్ యాజమాన్యాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈరోజు విద్యార్థుల పరిస్థితి అది. వ్యవసాయం మీకు ఆల్రెడీ మామూలుగా మొన్న ప్రాజెక్టులలో నీళ్లున్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాలలో పంటలే ఎండిపోయినాయి. రైతు బంధు రాక పెట్టుబడి సహాయం అందక ఇవాళ చిన్న సన్నకారు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు లేక ఒకవైపు ఈదురుగాలులతోని, వర్షాలతోని, అకాల వర్షాలతోని తడిసిన ధాన్యం ఇబ్బంది పడితే మనం రోజు నిత్యం అన్ని జిల్లాలలో చూసినాం రైతుల గోస, ఇబ్బంది. తూకం పేరు మీద, తాలు పేరు మీద రైస్ మిల్లర్లు చేస్తున్న మోసాన్ని రైతులు ఏ రకంగా గగ్గోలు పెట్టిందో మనం చూసాం. కాబట్టి ఈ రోజు ఏ రంగం అభివృద్ధి చెందింది అని అంటే ముఖ్యమంత్రి గారే స్వతహాగా అసెంబ్లీలో నన్ను కోసుకొని తిన్నా కానీ ఏం చేయలేము, మరి ఉన్న పరిస్థితి అదే అని అంటున్నారు. రెండో వైపు మామూలుగా అప్పు చేసి పప్పు కూడా తినిపించలేను అని చెప్పేసి వారే చెప్తున్నారు. ఆ రోజు హామీలు ఇచ్చారు. ఈ రోజు ఆర్థిక పరిస్థితి తెలియదు కాదు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏందనేది తెలియదు కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నేతగా, ఆ రోజు పార్లమెంటేరియన్గా, పిసిసి ప్రెసిడెంట్ గా అన్ని పరిస్థితుల మీద అవగాహన ఉన్న వారు ఆ పార్టీ హామీలు ఇచ్చి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను కోసుకొని తిన్నా కానీ ఏం కాదని చెప్పేసి ఉద్యోగస్తులకు చెప్పటమో, మిగతా వాళ్ళకి చెప్పటమో, కాంట్రాక్టర్లు పోయి కమిషన్లకు మేము ఇయ్యలేమని చెప్పేసి గగ్గోలు పెడుతూ 20% మేము ఇయ్యలేమని చెప్పేసి సెక్రటరీలే ధర్నా చేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ఏ రంగం అభివృద్ధి చెందుతుంది, వాటి కొనసాగింపుగా ఏం జరుగుతుంది అని అంటే గత ప్రభుత్వం చేసింది ఏది కూడా ఆ జ్ఞాపకాలు లేకుండా చూడాలనే ఒక ప్రయత్నమే జరుగుతుంది తప్ప దాని మీద ఏదో అబండాలు వేయాలనే ఆలోచన జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు. మనం ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలో ఉన్నాం, ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. వస్తే రైతు బంధు రాకపోయా, రుణమాఫీ చేస్తా అని ఇవ్వకపోయా, ఈ రోజు కొనసాగింపుగా గురుకుల పాఠశాల లేకపోయా, వాటికి ఇంటిగ్రేటెడ్ అని పేరు పెడుతున్నారు. ఉన్న వాటిని కొనసాగిస్తూ ఇంటిగ్రేటెడ్ కట్టండి. మీకు అది మంచిగా అనిపిస్తే, మేలు అనిపిస్తే ఓకే, బట్ దీన్ని కొనసాగించాలి కదా. రైతు బంధు కూడా రైతులకి, చిన్న సన్నకారు రైతులు ఏదో ఉన్నోళ్ళకి మేము ఇయ్యము, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి అనే పేరు మీద మీరు మామూలుగా ఇచ్చేస్తే 100 ఎకరాల వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ఒకవేళ ఆపాలనుకుంటే అటువంటిది డేటా తీసి 100 ఎకరాల లేకపోతే ఒక సీలింగ్ పెట్టండి. 10 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు లోపిస్తారా, 2 ఎకరాలు లోపిస్తారా? ఇంతవరకు మామూలుగా ఇంతకుముందు విట్లాన్ అన్నాడు ఒక కారుకు వచ్చిందని, ఒక కారు కూడా రాలే. ఒక కారుకు మొదటిసారి వేసినప్పుడు కూడా 3 ఎకరాలు 4 ఎకరాల వరకే వచ్చింది తప్ప ఇప్పటికి 3 కార్లకి రైతు బంధు రాలేదు. మొన్న ఈ మధ్యన మామూలుగా 26 జనవరి అన్నారు, అది 31 అయింది. 31 తర్వాత ఆదర్శ గ్రామాలు అని చెప్పి పైలట్ విలేజెస్ అని చెప్పేసి మండలానికి ఒక పైలట్ విలేజ్ అని అన్నారు, అక్కడ కూడా రాలేదు. కాబట్టి ఈ రోజు కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 10 సంవత్సరాలలో చేసిన ఏ పని ఈ రోజు కొనసాగట్లేదు. కాబట్టి మళ్ళీ ఎటుపోతుంది ఈ తెలంగాణ? ఆ రోజు మామూలుగా ఆత్మహత్యలతోని రైతులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో, ఇవాళ రైతు బీమా అండి, అయ్యాల చచ్చిపోతే ఇంటికి 14 లోపల ఇంటికి ఆడికి పైసలు 5 లక్షల రూపాయలు వస్తే ఆ కుటుంబానికి కొంత ఆసరా అయ్యేది. ఈ రోజు ఆ రైతు బీమాను కనీసం రెన్యువల్ చేయలే, చచ్చిపోయిన ఆ రైతు కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి కళ్యాణ లక్ష్మి మీరు మామూలుగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు ఎంతమంది ఇవాళ 1 సంవత్సరంన్నర కాలంలో ఎంతమందికి వచ్చింది అని ఆలోచిస్తే కళ్యాణ లక్ష్మి అప్పో చేసి ఒకసారి సతీష్ గారి వర్షం తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి కాబట్టి 100% చెప్తా మా అన్న. ఎందుకంటే మా అన్న ఎందుకు ఆ మాట అన్నాడు. మా అన్న కాన్స్టిట్యున్సీలా కోదాడలా ఒడ్లు బాగా వంతాయి వరి. ఒక
సీనియర్ నాయకునిగా మాజీ ఎమ్మెల్యేగా గతంలో వరి కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఉండే, ఇప్పుడు 1027 కేంద్రాలు వరి కొనుగోలు కేంద్రాలు ఎక్కువ చేసి కొనుగోలు చేసినామా లేదా? అదే మీరు శంకుస్థాపన చేసేదే వరి కొనుగోలు కేంద్రాల గురించి చెప్తున్నాను నేను. వరి కొనుగోలు కేంద్రాల గురించి చెప్తున్నాను నేను. మళ్ళా కొనుగోలు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా మేము కొనుగోలు చేసినటువంటి మా అంచనా, దాంతో పాటు నేను ఏమంటున్నా, మీరు మామూలుగా శంకుస్థాపనల కోసం ఫోటోల కోసం కొబ్బరికాయలు కొట్టిరేమో ఆన్ రికార్డు, కానీ ఆడ తూకాలు లేవు, లారీలు లేవు, బస్తాలు లేవు, ధాన్యం కొనుగోలు చేసేటోళ్ళు లేడని రోజు మొత్తుకుంటారు. మీరు మీడియాలో మామూలుగా చూడరు ఒకసారి. మా దగ్గర అత్యధికంగా గతంలో వారు కానీ వారు పెద్దసారు కానీ వరేస్తే ఊరన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఒక్కసారి ఎంతవరకు కరెక్టో ఆత్మపరిచయం చేసుకోవాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కనీసం రైతులు చనిపోతే వారిని పరామర్శించకుండా పక్క రాష్ట్రానికి పోయి 2 లక్షల రూపాయలు పంచినటువంటి వాళ్ళు మాట్లాడితే, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఒక్కసారి ఎంతవరకు కరెక్టో యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోదు, ఎందుకు పోదనంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యోగైనా ఆత్మస్థైర్యం కోసం ఉద్యోగాన్ని కావాలని కోరుకుంటాడు. కనీసం ఉద్యోగస్తులకు కూడా వేతనాలైనటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వందా కాదా? అలాంటి పరిస్థితి నుంచి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. 100% మేము 1.5 year అయింది ప్రజాప్రభుత్వం ఏర్పడి. దాంతోపాటుగా ఇంకా ఉన్నటువంటి 3.5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీలను 100% అమలు చేసి తీరుతాం. వారు ఏదైతే చెప్పినరో రైతు భరోసా వారు విడిచిపెట్టిపోతే మేము ఎన్నికలు కాగానే వారికి ఒక దఫా వేసినాం. తర్వాత 4 ఎకరాల వరకు మీ స్టూడియో ప్రకారంగా లేదు అని వేయనట్టున్నారు. రుణమాఫీ మేము 21,000 కోట్ల రూపాయలు చేసినాం. సతీష్ గారు 25 లక్షల మంది రైతులకు 3 ఎకరాలు లేదంటే దీని గురించి ఒక క్లారిటీ రావాలి. కానీ మామూలుగా పడింది మాత్రం రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాలు వేసుకోండి పోనీ, 4 ఎకరాలు కానీ ఒక దఫా ఫుల్ గా వేశారనేది మాత్రం వాళ్ళు ఏదైతే గతంలో వాళ్ళు వేసిపోయారు 4 ఎకరాల వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఎకరాల వరకు మేము వేయడం జరిగింది. 4 ఎకరాల వరకు రైతు బంధు మేము వేయడం జరిగింది. దాంతో పాటుగా అఫీషియల్ డేటా కూడా మీకు పంపిస్తా. దాంతో పాటుగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటా ఉన్నారో, గతంలో ఏదైతే గురుకులాలు ఉన్నాయో కనీసం వాళ్ళకి రెంట్లు వేయలేదు కదా. దాంతోపాటు మా అన్న ఇంకో మాట చెప్పిండు, స్కాలర్షిప్ల గురించి మాట్లాడమంటే ఎంత విడ్డూరం అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన 100 సార్లు నేనే చేసిన. దాంతోపాటు 3 సంవత్సరాలు 5,800 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వమా కాదా? 3 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 3 years పెండింగ్ పెట్టింది. అది మా పల్లన్నకు కూడా బాగా తెలుసు. వారు కూడా ఎన్నిసార్లు వారికి రిప్రజెంట్ చేసినామో అది వాస్తవ పరిస్థితి. దాంతోపాటుగా ఇంకో మాట ఏంటంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేసి ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా రాజకీయంగా డబ్బులను కన్వర్ట్ చేసి, అంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్లు ఏ విధంగా చేసిందని ఒక్కసారి ఆలోచించవలసి ఉంటాం. దాంతోపాటు మేము ఏం చేశామంటే ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, మీకు టైం ఉంది, 1 year అయింది, ఇంకా టైం ఉంది. సో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ 10 ఏళ్లకు సంబంధించి ఎన్నికల ముందు మనం చాలా ప్రస్తావించుకున్నాం, వాళ్ళపైన విమర్శలు వచ్చాయి. ప్రస్తుతానికి అధికారంలో లేరు. ప్రస్తుతం ఏదైనా చేయాల్సింది మీ హ్యాండ్లోనే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు కూలీలకు ఇవ్వాల్సింది కావచ్చు, హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా మీ మార్కు చూపించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి చూద్దామండి, ఇది అయిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మరొక్కసారి కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. సతీష్ గారు, మల్లయ్య యాదవ్ గారు, విఠల్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.